నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పించెదను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నీవు దేవునిని నమ్ముకున్నావు కనుక, దేవుని మీద ఆశ పెట్టుకున్నావు కనుక, దేవునినే నీ జీవితంలో ఆధారం చేసుకున్నావు కనుక, ఆయన నీ మీదకి రానయ్యున్న ప్రతి నష్టాన్ని, కీడుని తప్పించి నిన్ను సురక్షితముగా కాపాడుటకు శక్తి కలిగిన దేవుడు కనుక భయపడనక్కరలేదు. నీవు దేవుని నమ్ముకున్నావు కనుక ప్రభు సాక్షాత్ అంటున్నారు, నీవు నన్ను నమ్మావు కనుక ప్రతి విధమైన కీడు నుండి, నష్టము నుండి, అపవిత్రత నుండి నేను నిన్ను తప్పించేదను. శ్రమ నుండి, బాధ నుండి, ఇబ్బందుల నుండి నేను నిన్ను తప్పించేదను అని సాక్షాత్తు దేవుడే మనలను ధైర్యపరుస్తున్నాడు కదా. కనుక భయపడనక్కరలేదు. నీకు మేలైనది, ఉత్తమమైనది, ప్రయోజనమైనది ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీకు నష్టకరమైనది, హానికరమైనది, ఇబ్బందికరమైనది దేవుడే తప్పించి నిన్ను సురక్షితముగా నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకే స్తోత్రం. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పించదనని వాగ్దానం చేసిన దేవుడవు. అవునయ్యా, మేము మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని ఉన్నామని, మీపై ఆధారపడిన నీ పిల్లలను సమస్త కీడుల నుండి తప్పించండి. నష్టాన్ని కలిగించే ప్రతి పరిస్థితి నుండి మీరు తప్పించండి నాన్న. మీరే కాపాడండి. వ్యాధి బలహీనతల నుండి తప్పించండి. భయము నుండి విడిపించండి నాయన. నష్టాలలో నుండి విడిపించండి ప్రభువా. శత్రు పోరాటాలలో నుండి విడిపించండి, తప్పించండి. మీ ఘననామమునకు సాక్షులుగా నిలవబెట్టి ఎందరైతే బిడ్డలు ప్రభువా దేని కొరకైతే మీ సన్నిధిలో తప్పించమని, విడుదలనివ్వమని కోరుకుంటున్నారు, ప్రార్థన ఆలకించువాడా, మీ సహాయమును మెండుగా అనుగ్రహించి ధైర్యపరచుమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు. కుటుంబాలలో సమాధానమును, సఖ్యతనివ్వండి. భార్యాభర్తలకు మధ్య, పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య సమాధానమును మీరు స్థిరపరచండి ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్న, ఇంటర్వ్యూలకు వెళుతున్న బిడ్డలను, ఎగ్జామ్స్కి వెళుతున్న బిడ్డలను మీ చేతుల్లో సమర్పిస్తున్నాము నాయన. చేతి పనులలో నాయన, వ్యాపారాలలోనూ మీరు తోడై ఉండండి నాయన. ప్రతి విషయములో అయ్యా సమస్త కీడులను తప్పించి నీ పిల్లలకు ఘన విజయమును అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు. వ్యాధిగ్రస్తులుగా ఉన్న బిడ్డలను మీరు ముట్టి బాగు చేయండి. ప్రతి విధమైన పోరాటాలన్నిటిని తొలగించి, ప్రార్థించి ఆశించినది, ఎదురు చూస్తున్నవి మీరు అనుగ్రహించి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆయనను ప్రేమించి ఆయన నామమునందు విశ్వాసముంచుచున్న మిమ్ములను సమస్త విషయాలలో కూడా ఆయనే తిన్ననైన చక్కనైన మార్గములో నడిపించునుగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవాశీర్వాదాలకు పాత్రలుగా మార్చబడండి. ప్రతిరోజు కూడా వాగ్దానమును ఇతరులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్మల్ని అందరిని బట్టి ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.